మాకు అమ్మిన భూమిని ఎలా వేలం వేస్తారు? ఎకరం 237 కోట్లు పలికిన రాయదుర్గం భూముల్లోని 5 ఎకరాలు మావే. 2010లో 13,33,00,000కు ప్రభుత్వం మాకు అమ్మింది. భూమి మా పొజిషన్లోనే ఉన్నది. అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అక్కడ మా ఆఫీసుల కోసం ట్విన్ టవర్లు ప్రతిపాదించాం. ఫ్లైఓవర్లు కోవిడ్తో పాటు అనుమతుల్లో ఆలస్యంతో లేట్ అయింది. గతంలో కూడా అప్పటి ప్రభుత్వం ఈ భూమిపైన కన్నేసింది. నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు వేలానికి పెట్టడం కోర్టు ధిక్కరనే అవుతుంది. హైకోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ నేడు విచారించబోతున్న కోర్టట. అయితే ఇది ఆల్రెడీ వేలం వేసిరట. మరి వేలం వేసినప్పుడు ఏం చేస్తారు? వేలం వేయబోతున్నారట. వేలం వేయబోతున్నారేమో. ఆ వేలం వేస్తున్న భూమి మాదే అని ఎస్బీఐ కోర్టుకు పోయిందట. ఆల్రెడీ గతంలో 14 కోట్ల కడ గవర్నమెంట్ వాళ్ళకి అమ్మేసిందట. ఎప్పుడు ఇది? 2010లో. 2010 అంటే తెలంగాణ రాకముందు. రాయదుర్గంలో ఇటీవల ఎకరం 237 కోట్ల రికార్డ్ ధర పలికిన 6 ఎకరాల 29 గుంటల భూమిలో 5 ఎకరాలు తమవే అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించింది. వేలం ఆపాలి అని గతంలో దాఖలు చేసిన పిటిషన్తో పాటు మొత్తం 3 వేరువేరు పిటిషన్లు వేసింది. ఇవి గురువారం జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ముందుకు విచారణకు రాబోతున్నాయి. ఆ భూమి తమదే అని ఎస్బీఐ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాల ప్లాటు 20,239 చదరపు మీటర్లు ప్లాట్ నెంబర్ 1Aను వేలానికి పెట్టడంపై ఎస్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు భూమిని వేలంలో దక్కించుకున్న గౌరా వెంచర్స్కు ఎలాంటి హక్కులు లభించవని ఆ పిటిషన్లో పేర్కొన్నది. మరి వేలానికి వేసే ముందే మీరు ఎందుకు కోర్టుకు పోలే? వేలం వేసే ముందే కోర్టుకు పోతే ఆ వేలం ఆగిపోయేది కదా. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తమకు భూమిని విక్రయించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2010లోనే 13,33,00,000కు వాటిని కొనుగోలు చేసినట్టు తెలిపింది. అప్పుడు ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో తిరిగి భూమిని తీసుకునేలా ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొన్నది. ఇటీవల మే 20వ తేదీన సదరు భూమిలో నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు లెటర్ జారీ చేశారు. అది తమకు అందలేదు. నిర్మాణాలు పూర్తి చేయడానికి మరింత సమయం ఇవ్వాలని కోరినా తిరస్కరించారు. తాము ఇచ్చిన ఆధారాలు రికార్డులతో పాటు హైకోర్టు తీర్పులు పరిశీలించకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఏసీ నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ భూమిలో ఎస్బీఐ కార్పొరేట్ కార్యాలయాలు, శాఖలు, ఇతర కార్యాలయాల కోసం ట్విన్ టవర్ భవనాన్ని ప్రతిపాదించాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు, మార్గదర్శకాల ప్రకారం టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్లు రావడం, కోవిడ్ మహమ్మారి, జిహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ సంస్థల అనుమతుల్లో ఆలస్యంతో నిర్మాణాలు కొంత లేట్ అయినాయి. తమతో పోలిస్తే అక్కడ భూమి పొందిన ఇతర ఏ సంస్థలు అసలు నిర్మాణాలే ప్రారంభించలే. అక్కడ ఎవరికి కేటాయించిన ప్లాట్లున్నాయి. వాటిని వదిలేసి తమకు అమ్మిన భూమిని వేలం వేయడం ఏంటని ప్రశ్నించింది. సో ఇట్లా కోర్టు ముందుకు పోయిందట. మరి ఎట్లా మీరు చూసుకోకుండా మరి అమ్ముతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఎస్బీఐ వాళ్ళు